ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రావడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు చదువుతున్నది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితానికి ఒక సంకేతం, ఒక హెచ్చరిక, ఒక అవకాశం. కన్య రాశివారికి ఈ సమయంలో ఆకాశంలో ఏదో విలక్షణంగా జరుగుతోంది. గ్రహాలు మీ వైపు తిరుగుతున్నాయి. నక్షత్రాలు మీ పేరు చెప్పుకుంటున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది విధి రాసిన ఒక అద్భుతమైన అధ్యాయం. చాలా కాలంగా మీరు కష్టపడ్డారు. చాలా రాత్రులు నిద్రపోలేదు. చాలాసార్లు నిరాశపడ్డారు. మీ కళ్లలో నీళ్లు తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని మనసులో ప్రశ్నించుకున్న క్షణాలు లేవా? ఉన్నాయి. కాని ఇప్పుడు సమాధానం వచ్చింది. ఆ నొప్పికి ఒక అంతముంది. ఆ చీకటికి తర్వాత వెలుతురు తప్పకుండా వస్తుంది. మీరు పడ్డ ప్రతి కష్టానికి ఇప్పుడు విధి బదులు చెప్పే సమయం వచ్చేసింది. కన్యరాశివారికి ఇది ఏ సాధారణ సమయం కాదు. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వమైన గ్రహయోగం ఇప్పుడు మీ జాతకంలో కదలిక తీసుకొస్తోంది. ఆకాశంలో గ్రహాలు ఒక విచిత్రమైన స్థితిలో సమావేశమవుతున్నాయి. దేవగురువు బృహస్పతి మీకు అత్యంత అనుకూలమైన స్థానంలో ప్రవేశించబోతున్నాడు. శని మహారాజు మీ జీవితంలో కర్మఫలాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాహువు మీ శత్రువులను చిత్తు చేయడానికి 6వ స్థానంలో కూర్చున్నాడు. ఈ మూడు కలిసి పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ జీవితమే మారిపోతుంది. కన్యరాశివారితో నేను చాలా నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఈ జీవితంలో చాలా నిజాయితీగా ఉన్నారు. మీకు అన్యాయం జరిగింది. మీరు ఇతరులకు సహాయం చేశారు కాని మీకు ఎవరూ సహాయం చేయలేదు. మీరు కష్టపడ్డారు కాని ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఆ లెక్క సరిచేయబడే వేళ వచ్చింది. గ్రహాలు మీ పక్షాన నిలబడ్డాయి. విధి మీ వైపు నవ్వుతోంది. ఇది ఒక 100% నడక్కపోయే అతిశయం కాదు. ఇది ఒక 100% నడక్కపోయే యాత్ర. మీకు సంకేతాలు కనిపిస్తున్నాయా? అవి గ్రహించండి. ఆకాశంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూద్దాం. గురుగ్రహం 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ వృత్తిస్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. ఈ స్థితి ఏమి చేస్తుందంటే మీరు చేసే పని గురించి ఇతరులు మాట్లాడుతారు. మీ పేరు పైకి వస్తుంది. మీ పనిలో ఒక విలక్షణత కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తడతాయి. ఇది కేవలం ఒక వాగ్దానం కాదు. గురుగ్రహం స్వయంగా మీ జీవితంలో నిలబడి నేను ఉన్నాను, నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. రాహువు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా శక్తివంతమైన స్థానం. 6వ స్థానంలో రాహువు అంటే మీ శత్రువులు ఓడిపోతారు. మీ పోటీదారులు పక్కకు తప్పుకుంటారు. అప్పటి వరకు మీకు అడ్డుపడిన వారందరూ ఇప్పుడు దూరంగా జరుగుతారు. మీ దారి శుభ్రంగా తయారవుతోంది. మీ గమ్యం మీకు కనిపిస్తోంది. ఇది సాధారణ ఫలిత కాదు. ఇది గ్రహరాజు మీకు ఇచ్చే ఒక అమోఘమైన వరం. కాని శని గురించి కూడా నేను చెప్పాలి. శని 7వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్థానం. వివాహిత జీవితంలో కొంత ఘర్షణ రావచ్చు. భాగస్వాముల వల్ల కొద్దిపాటి అపార్థాలు తలెత్తవచ్చు. వ్యాపార భాగస్వాముల విషయంలో ఒప్పందాలు జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ భయపడకండి. శని కర్మ ఫలదాత. మీరు మంచి చేసి ఉంటే ఆయన మిమ్మల్ని కాపాడతాడు. మీరు నిజాయితీగా ఉంటే ఆయన మీ పక్కన నిలబడతాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఈ జీవితంలో ఇతరులకు మోసం చేశారా? చేయలేదు కదా. అందుకే శని కూడా చివరికి మీకే మేలు చేస్తాడు. అడుత్త 15 నాళ్లు మీ జీవితంలో చాలా ముఖ్యమైన నాళ్లు. ఈ కట్టంలో మీకు ఏదో ఒక అద్భుతమైన సమాచారం వస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక వార్త వస్తుంది. ఒక అవకాశం తలుపు తడుతుంది. మీరు ఆశించని దిక్కు నుండి మంచి జరుగుతుంది. ఇది నేను మీకు ఊరికే చెప్పడం లేదు. గ్రహస్థితి అలా చెప్తోంది. నక్షత్రాల సంకేతాలు అలా చెప్తున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది.
వృత్తి విషయంలో చెప్పాలంటే కన్యరాశి వారికి ఈ నేరంలో అద్భుతమైన కాలం నడుస్తోంది. దశమంలో గురువు ఉండటం వల్ల మీ పని ఇతరుల దృష్టిలో పడుతోంది. మీ అధికారులు మీ కష్టాన్ని గమనిస్తున్నారు. మీరు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. ఈ నేరంలో ఒక మంచి నిర్ణయం జరగవచ్చు. పదోన్నతి రావచ్చు. జీతం పెరగవచ్చు. కొత్త బాధ్యత వహించే అవకాశం రావచ్చు. ఇది ఖాళీగా కూర్చునే వేళ కాదు. ఇది మీ అత్యుత్తమ ప్రదర్శన చేయవలసిన వేళ. ఈ వేళలో మీరు ముందుకు దూకితే ఆపే శక్తి ఆకాశంలో ఉన్న ఏ గ్రహానికి లేదు. నిరుద్యోగులుగా ఉన్న కన్య రాశివారికి ఇది మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? నిరాశగా అనిపిస్తోందా? ఇంట్లో వాళ్ళు మీ వైపు చూస్తున్న తీరు చూసి మనసు బాధపడుతోందా? ఆగండి. ఈ నేరంలో మీకు ఒక అవకాశం వస్తుంది. ఊహించని ఒక ఉద్యోగం. అనూహ్యమైన ఒక కాల్. మీరు ఎక్కడో అప్లై చేసి మర్చిపోయిన ఆ దరఖాస్తుకు సమాధానం రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. తయారుగా ఉండండి. అవకాశం వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోండి. వ్యాపారం విషయంలో కన్యరాశివారిలో వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణకాలం. గురుగ్రహం మీకు విస్తరణ శక్తిని ఇస్తున్నాడు. రాహువు మీ పోటీదారులను అణిస్తున్నాడు. ఈ రెండింటి కలయిక ఏమిటంటే మీ వ్యాపారం పెరుగుతుంది. కొత్త క్లయింట్లు వస్తారు. పాత క్లయింట్లు మళ్ళీ వస్తారు. మార్కెట్లో మీ పేరు వినపడుతుంది. కానీ ఒక్క జాగ్రత్త. భాగస్వాముల విషయంలో ఒప్పందాలు లిఖితపూర్వకంగా ఉండాలి. నోటి మాటల మీద నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే శని సప్తమంలో ఉన్నాడు. భాగస్వాముల విషయంలో కొంచెం ఘర్షణ ఉండవచ్చు. అది తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడండి. డబ్బు విషయానికి వస్తే ఇది అందరూ అడిగే ప్రశ్న. నాకు ఎప్పుడు డబ్బువా స్తుంది అని. కన్యరాశివారికి ఈ నేరంలో ఆర్థిక స్థితి మెల్లగా మెరుగవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుండో ఒక లాభం వస్తుంది. పాత బాకీలు వస్తాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టిన వారికి ఆ పెట్టుబడి ఫలిస్తుంది. ఈ నేరంలో చెయ్యి తిరుగుతుంది. అయితే అనవసరమైన ఖర్చులకు చేయి సాచకండి. సేవింగ్స్ చేయండి. పొదుపుగా ఉండండి. ఎందుకంటే శని మీకు ఒక పాఠం చెప్తున్నాడు. సంపాదించడం మాత్రమే చాలదు, దాచుకోవడం కూడా తెలియాలి అని. ఇప్పుడు అడుత్త 7 నాట్కలలో జరగబోయే 3 పెద్ద మార్పులు గురించి చెప్తాను. ఇవి మీ జీవితాన్ని మారుస్తాయి. మొదటి ఘట్టం. మీకు ఒక అప్రత్యాశిత వ్యక్తి ద్వారా ఒక అమోఘమైన అవకాశం వస్తుంది. ఒక పరిచయం, ఒక సిఫారసు, ఒక మీటింగ్. మీరు ఈ వ్యక్తిని చాలా కాలంగా తెలుసు అనిపించినా ఈ అవకాశం పూర్తిగా కొత్తది. దీన్ని చేతులు చాచి అందుకోండి. ఇది మీ జీవితపు మలుపు. ఇప్పుడు రెండాం ఘట్టం. అడుత్తువరం 7 నాట్కలలో మీకు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవలసిన సమయం వస్తుంది. ఒక అవకాశం మీ ముందు ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచన వస్తుంది. మీ మనసు అవును అంటుంది. మీ మెదడు ఒక్కసారి ఆలోచించు అంటుంది. ఈ ఇద్దరూ చెప్పేది వినండి. పరిస్థితిని బాగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మూడాం ఘట్టం. అడుత్తువరం 7 నాట్కలలో మీ కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. ఒక సంతోషమైన సంఘటన జరుగుతుంది. ఇది మీరు ఆశించింది కావచ్చు, లేదా ఆశించనిది కావచ్చు. కానీ ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో ఒక కొత్త వెలుతురు వస్తుంది. ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఈ 3 సంఘటనలు ఒకే సమయంలో జరగడం ఇది సాధారణం కాదు. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తి. ఇప్పుడు ప్రేమ మరియు వివాహం విషయంలో మాట్లాడుదాం. కన్యరాశివారు స్వభావంగా చాలా సున్నితంగా ఉంటారు. మనసులో చాలా ఉంటుంది కానీ నోటితో చెప్పలేరు. ప్రేమించినా చెప్పలేరు. ఏడ్చినా దాచుకుంటారు. ఇది మీ బలం కూడా, బలహీనత కూడా.
ఈ నేరంలో మీ ప్రేమ జీవితంలో కొంత సవాళ్లు ఉన్నాయి. శని సప్తమంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్దదిగా మారవచ్చు. అయితే ఒక్క పని చేయండి. మాట్లాడండి. మీ మనసులో ఉన్నది నేరుగా చెప్పండి. మీ భాగస్వామి మీకు అర్థం చేసుకోగలరు. ఒక్క మాట కూడా మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే మనసులో దాచిన మాటలే తర్వాత అగ్నికణాలవుతాయి. అవివాహితులైన కన్య రాశివారికి ఈ నేరం చాలా ముఖ్యమైనది. మీ వివాహ ప్రయత్నాలకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఒక మంచి వ్యక్తి పరిచయం అవుతారు. ఒక మంచి సంబంధం వస్తుంది. మీ కుటుంబం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభకార్యం ఈ నేరంలో జరిగే అవకాశం ఉంది. తొందరపడకండి. సంబంధాన్ని బాగా పరీక్షించండి. శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి అరచేయి చూపి నోట్లో వేలు పెట్టేవారుకా ఆదుకదా అని నిర్ధారించుకోండి. మంచి సంబంధం వస్తుంది కానీ మీ వివేకంతో తీసుకోండి. కుటుంబ జీవితం గురించి ఇంట్లో ఒక శాంతి ఉండాలని మీరు చాలా కోరుకుంటారు. కన్యరాశి వారికి కుటుంబం అంటే చాలా ముఖ్యం. ఈ నేరంలో ఇంట్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది. ఒక శుభవార్త, పెద్దల ఆశీర్వాదాలు, పిల్లల విజయాలు ఇవన్నీ మీ మనస్కు ఆనందం ఇస్తాయి. ఇంటి నిర్మాణం లేదా ఇల్లు కొనాలని ఉన్నవారికి ఈ నేరంలో మంచి అవకాశం కనిపిస్తుంది. మీ కల నిజమవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. కన్యరాశివారికి ఈ నేరంలో ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలత ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల కొంత అలసట అనిపించవచ్చు. నడుం, మోకాళ్ళు మరియు కీళ్ల సంబంధమైన సమస్యలు రావచ్చు. ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా రాకపోవచ్చు. ఆందోళన పెరగవచ్చు. ఇవి జాగ్రత్తలు మాత్రమే. మీకు ఏ పెద్ద అనారోగ్యం వస్తుందని కాదు. కానీ జాగ్రత్తగా ఉండండి. సమతుల్యమైన ఆహారం తీసుకోండి. తగినంత నీళ్లు తాగండి. వ్యాయామం చేయండి. ఆరోగ్యం అనేది ఒక సంపద. దాన్ని కాపాడుకోండి. విద్యార్థులైన కన్య రాశివారికి ఈ నేరం మీకు అద్భుతంగా ఉంటుంది. గురువు మీ పని స్థానంలో ఉండటం వల్ల మీరు చదువులో కష్టపడ్డ ఫలితం కనిపిస్తుంది. పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. మీరు ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఆ కళాశాలలో సీటు వస్తుంది. మీరు రాసిన ఎగ్జామ్లో ఉత్తీర్ణత వస్తుంది. ఒక పెద్ద విజయం వస్తుంది. అది మీ ఇంటిల్లిపాదికి సంతోషం తెస్తుంది. మీ అమ్మ కళ్లలో ఆనందపు నీళ్లు వస్తాయి. ఆ క్షణం కోసం తయారవండి. విదేశాల విషయంలో కన్యరాశివారికి ఈ నేరం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ఉన్నవారికి ఒక మంచి వార్త వస్తుంది. వీసా ప్రక్రియలో ఉన్నవారికి అనుకూలంగా ఫలితం వస్తుంది. విదేశాలలో చదువుకోవాలని ఉన్నవారికి ఒక స్కాలర్షిప్ అవకాశం వస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్ వస్తుంది. రాహువు 6వ స్థానంలో ఉండటం వల్ల విదేశాల అనుభవాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఆధ్యాత్మికత విషయంలో కన్యరాశివారు సహజంగా ఆధ్యాత్మికతకు ఆకర్షితులవుతారు. ఈ నేరం మీకు ఒక ఆధ్యాత్మిక జాగృతి వస్తుంది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ దేవుడు మీకు సంకేతం ఇస్తున్నాడు. స్వప్నంలో ఏదైనా కనిపించవచ్చు. ఒక అనూహ్యమైన అనుభవం కలగవచ్చు. ఒక పూజలో మనసు శాంతిగా అనిపించవచ్చు. ఇవన్నీ గ్రహించండి. మీరు ఒంటరిగా లేరు. దైవం మీ పక్కన ఉంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఆ శక్తి మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు పరిహారాల విషయంలో మాట్లాడాలి. కన్యరాశివారికి ఈ నేరంలో కొన్ని సూచనలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో పూజ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువుకు తులసి పత్రాలు సమర్పించండి. గురుబలం పెరుగుతుంది. శనిద ఓషం నివారణకు ప్రతి శనివారం నువ్వుల నూనెతో శని దేవుడికి దీపం వెలిగించండి. ఇది మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. మీ తల్లిదండ్రులను నిత్యం గౌరవించండి.
వారి ఆశీర్వాదమే మీకు అతి పెద్ద అండ. రాహువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రువులు మీ వెనుక ఏదైనా పన్నాగం పన్నవచ్చు. దుష్టనేత్ర ప్రభావం ఉండవచ్చు. దీనికి పరిహారంగా ప్రతి సోమవారం నింబు మిరపకాయ మీ ఇంటి ముందు వేలాడించండి. ఇది నెగటివ్ శక్తులను దూరంగా ఉంచుతుంది. రాహుకేతు ప్రభావం తగ్గించడానికి రాహుకాల వేళ ముఖ్యమైన పనులు మొదలు పెట్టకండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. కన్య రాశి వారికి ఒక విషయం చాలా నేరుగా చెప్పాలి. మీరు ఈ జీవితంలో చాలా మంది కోసం ఆలోచించారు. ఇతరుల కోసం కష్టపడ్డారు. మీ గురించి మీరు ఆలోచించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ గురించి ఆలోచించండి. మీ కలలను వెంబడించండి. మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీకే అనుకూలంగా ఉంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడు ముందుకు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళాలి? ఒక మాట చెప్పనా? జీవితంలో అన్ని సమయాలు ఒకేలా ఉండవు. కొన్ని సమయాలు కష్టంగా ఉంటాయి. కొన్ని సమయాలు సులభంగా ఉంటాయి. ఇప్పుడు మీ సమయం వచ్చింది. కష్టాల పర్వం ముగిసింది. సుఖాల శకం మొదలవుతోంది. గ్రహాలు మీ పక్కన ఉన్నాయి. విధి మీ వైపు నవ్వుతోంది. ఇప్పుడు మీరు ఒక్క అడుగు ముందుకు వేయాలి. ధైర్యంగా, నిరంతరంగా, విశ్వాసంతో. అడుత్త 30 నాళ్లు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొస్తాయి. ఈ కట్టల్లో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయపడకండి. మీ మనసు చెప్పేది వినండి. మీ అంతరాత్మ చెప్పేది గ్రహించండి. ఎందుకంటే ఈ నేరల్లో మీ అంతరాత్మ మిమ్మల్ని తప్పు దారిలో నడపదు. ఇది నేను నమ్ముతున్నాను. మీకు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఈ నేరల్లో మీరు కష్టపడితే, మీరు ప్రయత్నిస్తే, మీరు ముందుకు వెళ్ళే ధైర్యం చేస్తే, ఆ ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి. ఇది గ్రహాల హామీ. ఇది విధి ఇచ్చిన మాట. ఇది నక్షత్రాల సాక్ష్యం. మీరు చేసిన కష్టాన్ని గ్రహాలు మరచిపోలేదు. మీరు కార్చిన కన్నీళ్లు వృధా కాలేదు. ఆ కష్టాలన్నీ మీ సంపదగా మారుతున్నాయి. ఆ నొప్పంతా మీ విజయంగా మారుతోంది. కన్య రాశివారికి మీ జీవితంలో ఈ నేరం ఒక అద్భుతమైన అధ్యాయం. డబ్బు వస్తుంది. పేరు వస్తుంది. గౌరవం వస్తుంది. ప్రేమ వస్తుంది. శాంతి వస్తుంది. ఇవన్నీ ఒకేసారి వచ్చే ఆ యోగం. ఇదిగో ఇప్పుడే మొదలవుతోంది. మీ చేతుల్లో ఉంది. మీ నమ్మకంలో ఉంది. మీ ధైర్యంలో ఉంది. ముందుకు వెళ్ళండి. ఆగకండి. వెనక్కి తిరిగి చూడకండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అమ్మవారి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. గురుగ్రహం మీ పక్కన నిలబడతాడు. మీ జీవితం ఈ నేరం నుండి మారుతుంది. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉండండి. ఆ మార్పును స్వాగతించండి. ఆ మార్పులో ఆనందించండి. ఎందుకంటే ఇది మీరు అర్హులైన ఆ అద్భుతం. ఇది మీరు ఎదురుచూసిన ఆ సంతోషం. ఇది మీ కల నిజమవ్వడం. శుభం. అడుత్తు వరం వీడియోలో మీకు మరో అత్యంత రహస్యమైన విషయం చెప్తాను. అది వినకపోతే మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంకేతం మీకు తెలియకుండా పోతుంది. అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని అనుసరించండి. బెల్ నొక్కండి. ఒక్క నిమిషం కూడా వదలకండి. ఎందుకంటే మీ జీవితం మారే ఆ రహస్యం అడుత్తు వీడియోలో మీకోసం వేచి ఉంది.